जिले संगारेड्डी के शहर जहीराबाद के एमएलए कोनिंटी मानिकराव की जानिब से एमएलए कैंप ऑफिस में एक प्रेस कॉन्फ्रेंस मुनक्किद की गई, जिसमें यूनियन रेलवे मिनिस्टर से मुतालिबा किया गया है कि हैदराबाद से मुंबई जाने वाली बुलेट ट्रेन को जहीराबाद के रास्ते रवाना किया जाए। इस मौके पर एमएलए मानिकराव ने कहा है कि इस सिलसिले में अवामी नुमाइंदों का एक जमात मरकजी उजरा से मुलाकात के लिए नई दिल्ली रवाना होगा और पार्लियामेंट इजलास के दौरान उजरा से मुलाकात करके मेमोरेंडम भी पेश किया जाएगा। आइए देखते हैं मजीद तफसीलात। ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా సోదరులకు నమస్కారం। కొన్ని రోజుల క్రితం మేము ఈ బుల్లెట్ ట్రైన్ గురించి డిస్కషన్ ఆల్ పార్టీ విషయం కూడా అందరిని కూడా సమీకరించి ఇది మన జహీరాబాద్కు రావాలని మేమందరం కూడా డిసిఎంఎస్ చైర్మన్ గారు ఇంకా పెద్దలతో అందరితో మన బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఇతర ఆల్ పార్టీస్ అఖిలపక్షం డిస్కషన్ చేయడం జరిగింది। మొట్టమొదట మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాకున్న ఇన్ఫర్మేషన్ ఇది అంటే మొట్టమొదట జహీరాబాద్ అలైన్మెంట్ హైదరాబాద్, సంగారెడ్డి, జహీరాబాద్, కల్బుర్గా, సోలాపూర్, పూణే, ముంబై అని వచ్చింది। తర్వాత మరి కొన్ని రోజుల తర్వాత మన కొత్తగా ఇప్పుడున్న మరి ఇన్ఫర్మేషన్ అంటే వికారాబాద్ అలైన్మెంట్ హైదరాబాద్, వికారాబాద్, తాండూరు, బుర్గి, కల్బుర్గి, సోలాపూర్ అది అట్లా మరి మేము గౌరవ రైల్వే మినిస్టర్ కానీ గౌరవనీయులు ప్రస్తుత ప్రధానమంత్రి గారికి మా యొక్క విన్నపం, ఏదైతే మీరు మొన్ననే ఒక నెల క్రితమో 2 రోజుల క్రితమో నీమ్స్ గురించి మీరు 2300 కోట్లు కూడా కేటాయించడం నీమ్స్ గురించి మా దగ్గర ఇంచుమించు 5000 పైన రైతులు ఈ నీమ్స్కి అయితే వారి యొక్క భూమిని నీమ్స్ గురించి వాళ్ళు మరి ఇవ్వడంలో ఈ స్మార్ట్ సిటీ అని అదేవిధంగా రాబో దినాలలో ఇది పూనా టైపు కాబోతుందని మరి చెప్పడం, అన్ని మేజర్ కంపెనీలు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తాయని మరి 4-5 లక్షల మంది ఎంప్లాయ్మెంటు వస్తుందని చెప్పడంతో మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే మీరు ప్రపోజల్స్ ఎక్కడైతే మరి వికారాబాద్ అంటున్నారో దానికి బదులు నేమ్స్ డెవలప్మెంట్ అవుతున్నది కాబట్టి మీరు హైదరాబాద్, ముంబై నుంచి వయా జహీరాబాద్ ఇవ్వాల్సిందిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఈ కార్యక్రమంలో మన పార్టీ తరఫు నుంచి కొంత ముఖ్య నాయకులని అదేవిధంగా అఖిలపక్షం నుంచి కూడా తీసుకొని ముఖ్యంగా మన పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు బద్దిరాజు రవిచంద్ర గారిని కలుపుకొని వారితో మరి ఒక రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది। గౌరవ రైల్వే మంత్రి గారిని అపాయింట్మెంట్ తీసుకోమని, దీనికి అఖిలపక్షం తీసుకొని వారితో మాట్లాడి కనీసం మనము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, ఇదే కాకుండా మరి జహీరాబాద్ మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ఇతరులు కూడా ఎక్కడెక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మరి ఇచ్చే ప్రయత్నంలో భాగంగా మేమందరం కూడా వెళ్ళాలని, కలిసికట్టుగా వెళ్ళి ఈ బుల్లెట్ ట్రైన్ని జహీరాబాద్ ద్వారా నడిపించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, ఇతర మెదక్ జిల్లా ఎంపీలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మరి గతంలో కూడా వాళ్ళని అందరూ కూడా సంప్రదించడం జరిగింది। వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి అందుకే ఈ రాబోవు మరి ఏదైతే పార్లమెంటు సమయంలో పార్లమెంటు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మేము
పెద్దలను సంప్రదించి ముఖ్యంగా ఎంపీలను మరి మన జైరాబాద్ ఉన్న ముఖ్య నాయకులకి ఆల్ పార్టీ మీటింగ్ తీసుకువెళ్ళాలని ఆ భాగంగా మీరు ముందుగా వారికి ఈ యొక్క సూచనగా మీ ద్వారా వాళ్ళకి ఒక సందేశం పూర్తిగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ నీమ్స్ అనేది కూడా చాలా పెద్ద ఎత్తున జైరాబాద్కు రాబోతుంది. దేశమంతా భారతదేశం అంతా కూడా జైరాబాద్ తట్టు చూస్తూ ఉన్నారు. ఈ నీమ్స్ అయితే భారీ ఎత్తున మరి ఇక్కడ కంపెనీలు రాబోతూ ఉన్నాయి. అందుకే ఈ డెవలప్మెంట్ గురించి బుల్లెట్ ట్రైన్ కూడా జైరాబాద్ ద్వారా పోతే మరి ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. ప్రధానమంత్రి ఏదైతే ఆశిస్తున్నారో అంతకన్నా ఎక్కువ ఘనంగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతం చాలా ప్రశాంతమైన ప్రాంతం కాబట్టి జైరాబాద్కి బుల్లెట్ ట్రైన్ అంటే బాంబే నుంచి మరి హైదరాబాద్ వయా జైరాబాద్ ద్వారా వేయవలసిందిగా సెంట్రల్ గవర్నమెంట్ని కోరుతా ఉంది. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ సంబంధించి గౌరవ శాసనసభ్యులు గారు ఇందాకనే వివరించడం జరిగింది. మరి రేపు 20వ తారీఖు రేపటి నుండి నెక్స్ట్ మంత్ 5 వరకు టెంటేటివ్గా వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. కాబట్టి మరి గతంలో కూడా మేము సంప్రదించినప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని మన యొక్క పార్లమెంట్ సభ్యులైనటువంటి సురేష్ కుమార్ షెట్కార్ గారిని, అదేవిధంగా మన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారిని, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బీదర్ శాసనసభ్యులైనటువంటి శైలేందర్ బెల్దాలే గారిని మేము గౌరవ శాసనసభ్యుల ద్వారా సంప్రదించినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది, పార్లమెంట్ బడ్జెట్ పార్లమెంట్ సమావేశం సమయంలో మరి అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, మీరు కూడా రండి అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు బుల్లెట్ ట్రైన్ సంబంధించి ఆ రైలు పట్టీలు ఎట్లుంటాయో అట్లా తిరుగుతూ ఉన్నది. అంటే దాదాపుగా ఇది స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఒకరోజు జైరాబాద్ అని, ఒకరోజు వికారాబాద్ అని, ఒకరోజు కొడంగల్ అని, రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతూ ఉంది. సహజంగా ఏంటంటే ఈ నేషనలైజ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇదే విధంగా మరి ఆచరణలో వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. వన్స్ ఒకసారి డిపిఆర్ ఫైనల్ అయిపోయి టెండర్ ప్రక్రియ అయిపోయి టెండర్ అగ్రిమెంట్స్ అయ్యేంత వరకు కూడా వర్క్ ఎగ్జిక్యూషన్ వచ్చేంత వరకు కూడా మరి ఇదే విధంగా సమయం పడుతుంది. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ తెలుసు, మన దగ్గర నిమ్స్ అనేది 2013లో లాస్ట్ క్యాబినెట్లో అనౌన్స్మెంట్ అయినటువంటి పరిస్థితి. ఆ రోజు కేవలం అనౌన్స్మెంట్ మాత్రమే అయింది. అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత 2014 నుండి 23 వరకు గత ప్రభుత్వంలో ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏ విధంగా తీసుకెళ్తుంది, ఇంకా ఈరోజు కూడా 13 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఒక్క కంపెనీ దాఖలు కాలేదు. కానీ అవుతాయి డెఫినెట్గా, దట్స్ ఫ్యూచర్. ఎందుకంటే ఆ ఫ్యూచర్ విజన్ మీద ఒక్క రోజుతో పని అయ్యేది కాదు. బుల్లెట్ ట్రైన్ కూడా చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి తప్పకుండా ఏంటంటే మనకు అయి తీరుతుంది, కానీ అది సమయం పడుతుంది. అది ఎట్లా అవుతుంది అనేది, ఎందుకంటే హైదరాబాద్ నుండి బెంగళూరు కానీ, హైదరాబాద్ నుండి ముంబై కానీ, హైదరాబాద్ నుండి చెన్నై కానీ, ఈ విధంగా బుల్లెట్ ట్రైన్స్ ప్రపోజల్ అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో ఫస్ట్ ప్రపోజల్ అంటే బెంగళూరు చెన్నై కంటే ముందున్నటువంటి ప్రపోజల్ ముంబై ప్రపోజలే. హైదరాబాద్ నుండి ముంబై ప్రపోజల్, అది కాస్త ముంబై పోయి పూణే వరకు అయింది. మళ్ళీ అదేవిధంగా పూణే నుండి హైదరాబాద్ వస్తున్న క్రమంలో కూడా రోజుకొక మలుపు తిరుగుతూ ఉన్నది, మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇదే కాదు, అలైన్మెంట్లో చాలా చేంజెస్ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్నటువంటి క్రమంలో మొదటి విడతగా జడ్చర్లో ఉండే, తర్వాత అది మొన్న చూస్తే శ్రీశైలం అని అంటాను. ఇట్లా చాలా ఉంటాయి. కాబట్టి దీన్ని డిపిఆర్లో మనము ఐక్యమత్యంగా పోరాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం. ఈ జైరాబాద్ ప్రాంతము, జైరాబాద్ నియోజకవర్గమే కాకుండా ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రజలందరినీ మమేకం చేసి, ఇక్కడున్న ప్రతి పౌరుణ్ణి కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి, ఇక్కడున్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా కానీ, లేకపోతే రాకూల్ కానీ, లేకపోతే అల్ఫా కానీ, లేకపోతే ఇంకా ఉన్నటువంటి అల్లానా కానీ, ఇలాంటి కంపెనీలందరినీ కూడా వారితో కూడా సహకారం, వస్తున్నటువంటి హుండై కంపెనీ కానీ, వస్తున్నటువంటి డిఫెన్స్ యూనిట్ వెమ్టెక్, వీరందరినీ కూడా సంప్రదిస్తాం.
దఫాలుగా సంప్రదించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కటే రోజు అందరికీ చేస్తే రానటువంటి పని, అందరి సహకారం తీసుకొని ఎవరితోటి వీలైతే వాళ్ళతోటి సహకారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ రావాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మొదటి క్రమంగా మరి కేంద్ర రైల్వే మంత్రి గారిని మరి మిగతా కేంద్ర మంత్రులను కలవడానికి రేపటి నుండి 5వ తారీఖు లోపల పార్లమెంట్ సెషన్లో మరి మాకు అపాయింట్మెంట్ వస్తే ఇక్కడి నుండి డెలిగేషన్ కమిటీ గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. లేదు అనుకుంటే వాళ్ళ అపాయింట్మెంట్ ఒకవేళ రండి అంటే టెంటేటివ్గా 10 మందా 20 మందా మరి ఇక్కడ నుండి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి ఎవరెవరికైతే రిప్రజెంటేషన్ చేసి, ఎందుకంటే మొదటి వ్యక్తిగా వారికి చెప్పడం, వారికి అసలు జహీరాబాద్కు ఎందుకు కావాలి బుల్లెట్ ట్రైన్, జహీరాబాద్లో మరి ఎందుకు ఈ అవసరం ఉందని, దీని ఆవశ్యకత గురించి పూర్తిగా క్లుప్తంగా కేంద్ర రైల్వే మంత్రి గారికి వివరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే రేపు నిమ్స్లో సుమారుగా లక్షల కోట్ల పెట్టుబడి వస్తుంది, లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈరోజు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఇంటర్నేషనల్ కార్గో హబ్ వచ్చేసి ముంబై ప్రాంతం, ముంబై నుండి మరి జహీరాబాద్లో ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క భారతదేశ జీడిపి రేట్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. దాంట్లో భాగంగా జహీరాబాద్ కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. జహీరాబాద్ నుండి మనం భారతదేశ జీడిపిని పెంచే క్రమంలో మనం ముందు వరుసలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ లాజిస్టిక్ ఇప్పటికే ఆల్రెడీ డ్రై పోర్ట్ శాంక్షన్ ఉంది. అదేవిధంగా మరి మొన్న మేము బీదర్ వెళ్ళినప్పుడు కర్ణాటక సంబంధించిన శాసనసభ్యులు కూడా చెప్తూ ఉన్నారు, నిమ్స్ అయింది కాబట్టి నిమ్స్కు పక్కనే దగ్గరగా కర్ణాటక ప్రాంతంలో మరి ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా నిర్మించాలని చెప్పేసి మేము నిర్ణయిస్తున్నాము. మా మంత్రి గారితో డిస్కస్ చేస్తున్నాం, మా రాష్ట్ర క్యాబినెట్లో కూడా పెట్టబోతున్నామని చెప్పారు. ఎందుకు ఇవన్నీ నిమ్స్ గురించే. మనం కూడా అడుగుతున్నది ఏంటంటే మన హక్కు ఈరోజు 12,630 ఎకరాల పొలాన్ని, అంటే మనం పండించే మన కన్న తల్లి లాంటి భూమిని ఈరోజు మనం పరిశ్రమలకు ఇస్తున్నామంటే ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతం నుండి ఉత్పత్తి అయినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ జహీరాబాద్ యొక్క నాడి వినిపేయడానికి, మరి ప్రపంచంలో ఈ భారతదేశం యొక్క జీడిపి రేటు అభివృద్ధి చెందుతున్నప్పుడు జహీరాబాద్ నుండి కూడా మరి దాంట్లో వాటా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ యొక్క ప్రాంత రైతులందరూ కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సుమారుగా 8,000 ఎకరాల పైన అక్వైర్ చేయడం జరిగింది. మరి ఇంకా మిగతాది కూడా చేస్తూ ఉన్నారు. మరి కంపెనీస్ కూడా అలాట్మెంట్ అయినాయి. ఇవన్నీ కూడా పూర్తిగా వివరించి మరి వారికి వివరించి క్లుప్తంగా ఏంటంటే వివరించి ఇక్కడికి రావాల్సిన ఆవశ్యకత ఏదుందో అది వివరించడానికి మరి అందరినీ కలుపుకొని వెళ్ళడం జరుగుతుంది దీంట్లో. అక్కడ